British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. అటువంటి ఒక డైలాగ్ రైటర్ బుర్రా సాయి మాధవ్ గారు మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. బాగున్నారా సార్? ఫైన్ ఫైన్. కృష్ణానగర్లో తిరిగే మీరు, కెనెటిక్ స్కూట్ అయిపోయిన తిరిగే మీరు, కృష్ణం వందే జగద్గురులో ఒక డైలాగ్ మీ యొక్క కెరీర్ని మార్చిందంటే ఏమంటారు? అది కూడా ఒక రైటర్ బ్లాక్ తర్వాత వచ్చింది ఆ డైలాగ్ మీకు. దీంట్లో మీరు అదృష్టాన్ని నమ్ముతారా లేదంటే మీ హార్డ్ వర్క్ని నమ్ముతారా? అదృష్టం హార్డ్ వర్క్ రెండూ ఉంటుంది అనుకుంటాను నేను. హార్డ్ వర్క్ ఉంటే అదృష్టం అదే వస్తుంది సార్. హార్డ్ వర్క్ ఎందుకు తయారు చేస్తామంటే అదృష్టాన్ని సంపాదించుకోవడానికి. సార్ అసలు అదృష్టం మీద డిపెండ్ అయ్యి హార్డ్ వర్క్ చేయకుండా ఉంటే అదృష్టం ఏం చేస్తుంది? మనల్ని చూసి జాలి పడుతుంది. సార్ అంటే రెండు సమపాల్లో ఉండాలంటారు. అంతేనండి. హార్డ్ వర్క్ చేస్తే అదృష్టాన్ని సంపాదించుకోవచ్చు. సార్ అదృష్టాన్ని సంపాదించుకోవడానికి హార్డ్ వర్క్ చేయాలి. మీ డైలాగులన్నీ కూడా ఇలానే ఉంటాయి సార్. అంటే కాసేపు మనసు పెట్టి వింటే కానీ అవి అర్థమయ్యేలా ఉండవు. అంటే దీని వెనకాల సార్ ఏంటి సార్ మీకు? అంటే ఇది బై బర్త్ ఇలా వచ్చిందా లేదంటే ప్రాక్టీస్ చేస్తే ఇలా వచ్చిందా? ఇలా ఉంటుంది అవి దానికోసం నేను సపరేట్గా ఏం ప్రాక్టీస్ చేయలేదండి. సార్ నేను సినిమాలు చూస్తూ ఉంటాను, సార్ పుస్తకాలు చదువుతూ ఉంటాను. సార్ నేను స్టేజ్ నుంచి వచ్చాను, థియేటర్ నుంచి వచ్చాను, సార్ నాటకాలు ఆడాను, నాటకాలు రాశాను. సార్ అట్లా ఫ్లోలో అలా వచ్చేసింది. రెండు నేను ఆ కథ ఏమిటి, ఆ కథలో ఉన్నటువంటి ఆ సీన్ ఏమిటి, ఆ సీన్లో జరుగుతున్న సంఘర్షణ ఏమిటి, ఆ సంఘర్షణ ఎవరెవరి మధ్య జరుగుతుంది, వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏమిటి, వాటి లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా అలాంటి డైలాగ్స్ వస్తాయి అంతే. సో గౌతమిపుత్ర శాతకర్ణంలో ఒక డైలాగ్ ఉంటుంది సార్. అంటే దేహాత్మలతోనే ఏమంటాము, మగవాడి ఆకలి తీరుస్తుంది, పిల్లవాడి ఆకలి తీరుస్తున్న సెన్స్ వస్తుంది డైలాగ్లో. సో ఆ డైలాగు ఎట్లా ఒక్కోసారి ఆ డైలాగ్ స్ఫురించి సీన్ రాసేలాగా అనిపించింది. సో దాన్ని ఒకవేళ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కరెక్ట్ మీ సార్. సో అది డైలాగ్ కోసమే సీన్ పెట్టారా లేదు అంటే అది ఫ్లోలో వచ్చిందా? అది ఫ్లోనే. డైలాగ్ కోసం సీన్ ఎప్పుడు అనేది అస్సలు ఉండదు. అంటే ఒక్కోసారి మీకు డైలాగ్ స్పార్క్ అయ్యి దీని సీన్లో వచ్చిన సందర్భాలు ఉన్నాయా సార్? అంటే నేను డైలాగ్ కోసం సీన్ పెడితే మాత్రం డైరెక్టర్ ఎందుకు తీసుకుంటారు? అంతే అంటారా సార్? డైరెక్టర్ ఇచ్చిన సీన్కి మనం డైలాగ్ రాయాలి. అంతేగాని ఒక మంచి డైలాగ్ నాకు ఐడియా వచ్చిందని చెప్పి నేను సీన్ రాస్తే వాళ్ళు ఎందుకు తీస్తారు? తీరు. సార్ అది సీన్ కోసం పడ్డ డైలాగే తప్ప డైలాగ్ కోసం సీన్ ఎప్పుడు ఉండదు. సార్ మీరు మహానటి ఇలాంటి బయోపిక్ రాశారు. అలా రాసేటప్పుడు నిజ జీవితానికి మనకి ఒక్కోసారి డ్రమటైజేషన్ చేస్తే కానీ ప్రేక్షకులు చూడరు. నిజ జీవితంలో మరి అంత మనం మసాలా ఉండకపోవచ్చు ఒక్కోసారి. సో అది ఎలా బ్యాలెన్స్ చేశారు? అసలు జీవితంలో ఉన్న డ్రామా ఎప్పుడు ఎక్కడ ఉండదండి. సార్ జీవితంలో డ్రామా ఉండదు అంటాం అనేది చాలా తప్పు. సార్ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో, మీ జీవితంలో కూడా అద్భుతమైన డ్రామా ఉంటుంది. సార్ అది మీరు అబ్జర్వ్ చేయకపోవచ్చు, అది వేరే విషయం. సార్ అసలు జీవితంలో డ్రామా లేకపోతే ఇంకో రోజు కోసం మనం వెయిట్ చేయం. ఈరోజు మన జీవితంలో డ్రామా లేదు అనుకుంటే, ఈరోజు మనం అనుభవించకపోతే, ఈరోజు ఉన్న డ్రామాను అనుభవించకపోతే, ఈరోజు మీకు నాకు మధ్య జరుగుతున్న ఇంటర్వ్యూ పెద్ద డ్రామా. మీరేం అడుగుతారు, నేనేం చెప్పాలి అనేటువంటి ఫీల్ నాకుంటుంది. నేనేం అడిగితే ఈడేం చెప్తాడు అనే ఫీల్ మీకుంటుంది. మీరు క్వశ్చన్ చేసేటప్పుడు ఈ ఇంటర్వ్యూ సక్సెస్ చేయాలి, సక్సెస్ కాకపోతే వాట్ నెక్స్ట్ అనేది మీకు ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో ఏదైనా కాంట్రవర్సీ ఏదైనా వదిలితే వాట్ నెక్స్ట్ అనేది నాకుంటుంది. ఇదంతా డ్రామానే. ఇప్పుడు మీరు అడిగే వాటిలో నేను ఎన్ని నిజాలు చెప్తానో నాకు తెలియదు, అది మీకు తెలియదు. నేను చెప్పి మీరు వింటారు, తీసుకెళ్ళి అది టెలికాస్ట్ చేస్తారు. అందులో నిజాలేంటి అబద్ధాలేండి. అందులో నిజాలు ఏం ఏంటంటే నాకు తెలుస్తుంది, అబద్ధం ఏం చెప్పాను నాకు తెలుస్తుంది. మీకు చెప్పినా కూడా మీరే మాట్లాడలేరు. నేను అబద్ధం చెప్తాను, నేను అబద్ధం చెప్తే సార్ మీరు అబద్ధం చెప్తున్నారు మీరు అనలేరు, ఎందుకు మీ దగ్గర సాక్ష్యం లేదు. సో ఇదంతా నథింగ్ బట్ డ్రామా. అయితే సినిమా కానీ నాటకం కానీ ఏం చేస్తున్నాయంటే నిజ జీవితంలో ఉన్న డ్రామాని ఎలివేట్ చేస్తుంది. ఆ ఎలివేట్ చేసే క్రమంలో ఆ డ్రామాను ఎలివేట్ చేయడం కోసం అది చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నమే మనకు డ్రామాని అనిపిస్తుంటుంది. కానీ యాక్చువల్గా మన జీవితంలో ఉన్న డ్రామానే అది ఎలివేట్ చేస్తుంది అంతే. ఆ చూపించే క్రమంలో దాన్ని ఏమంటారంటే రైటర్స్ ప్రైవసీ అంటారు, క్రియేటివ్ ఫ్రీడమ్. ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకుంటాం ఏది జీవితంలో ఉన్న డ్రామాని మనం ఎస్టాబ్లిష్ చేయడం కోసం. అంటే మీరు ఇట్లా సులువుగా చెప్పేస్తున్నారు. అంటే మీరు చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఒక రిక్షా ఓడి జీవితాన్ని మనం సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది, అదే ఒక ఎన్టీఆర్ సినిమా తీస్తే మనము రెండింటిని చూస్తే సినిమాకి వెళ్ళరు కదా సార్. రిక్షా ఓడి సినిమా కంటే దేనిలో ఉండే డ్రామా దానిలో ఉంటుంది. అంతే అంటారా? దేనిలో ఉండే డ్రామా దానిలో ఉంటుంది. ఆ డ్రామా కరెక్ట్గా మనం ఎస్టాబ్లిష్ చేస్తే సినిమా ఆడుతుంది, లేకపోతే లేదు. అంతే అంటారా?
ఓకే సార్. అంటే మీ ఉద్దేశం రిక్షావాడి జీవితంలో డ్రామా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా, లేకపోతే ఒక బిలియనీర్ లైఫ్లో డ్రామా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? అంటే నేను బిలియనియర్ అనేది మనకి అంటే మనం అట్రాక్ట్ చేస్తుంది కదా సార్. బిలియనియర్ అంటే వాడు ఎప్పుడు వార్తల్లో ఉంటాడు కదా. ఆ మనిషి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాడు, ఆ స్థానం ఆ స్థాయి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. వాట్ ఈస్ డ్రామా? వాడి జీవితంలో డ్రామా మీకేం తెలుసు? సార్ ఇద్దరి జీవితంలో డ్రామా ఉంటుంది. సార్ వీడికి తగ్గట్టు వీడి జీవితంలో డ్రామా ఉంటుంది, వాడికి తగ్గట్టు వాడి జీవితంలో డ్రామా ఉంటుంది. వాడి జీవితంలో డ్రామా లేదనుకుంటే వాడు నవ్వుతాడు, ఎందుకంటే వాడి జీవితంలో ఉన్న డ్రామా వాడికి మాత్రమే తెలుసు. వీడి జీవితంలో ఉన్న డ్రామా వీడికి మాత్రమే తెలుసు. దీన్ని మన పెద్దలు ఏం చెప్పారు? చాలా సింపుల్గా ఎంత చెట్టుకు అంత గాలి అని చెప్పారు. సార్ అంటే ఎంతో జీవితాన్ని వడపోసి ఎన్ని వందల వేల జీవితాల్ని అవపోసన పడితే తప్ప ఆ ఒక్క చిన్న మాట రాదు, ఎంత చెట్టుకు అంత గాలి అనేది. మనం వినడానికి చాలా తేలిగ్గా ఉంటుంది, ఎంత చెట్టుకు అంత గాలి అని. ఆ అన్న మహానుభావుడు ఎవడో వాడు ఎన్ని అనుభవించి ఆ మాట అన్నాడో తెలియదు. సో డ్రామా అనేది కామన్. ఇప్పుడు మనం ఇక్కడ నలుగురు ఉన్నాం, నలుగురు జీవితంలో డ్రామా ఉంది. నీ జీవితంలో డ్రామా లేదంటే నువ్వు నవ్వుకుంటావు. నీకు తెలుసు నీ జీవితంలో డ్రామా ఏంటనేది. నువ్వు ఇంటికి వెళ్ళి కూర్చొని 4 గోళ్ల మధ్య ఎవ్వరు లేనప్పుడు అలా ఒక సింగిల్గా అట్లా కూర్చొని ఆలోచిస్తుంటావు, నీ గురించి నువ్వు ఆలోచించుకుంటావే. అప్పుడు నీ జీవితంలో ఉన్న డ్రామా అంతా నీకు తెలుస్తుంది. ఎవడైతే బయట నీ జీవితంలో డ్రామా లేదన్నాడో వాడు నీ కంటికి బప్పుల్లా కనిపిస్తాడు ఆ 4 గోళ్ల మధ్య నీకు. అయితే మహానటి విషయానికి వస్తే సార్, అందులో ఒక డైలాగ్ ఉంటుంది. అంటే తెలుగు ఇండస్ట్రీని తమిళ ఇండస్ట్రీని మీరు ఎలా చూస్తారు అంటే, ఇప్పుడు అంటే అగ్రతాంబూలం ఇచ్చిందంటే తాంబూలాలు తమలపాకుల గురించి ఇప్పుడు ఎందుకు లేండి అనేసి ఒక డైలాగ్ రాశారు మీరు. సో తను నిజ జీవితంలో అలా మాట్లాడి ఉంటారా, లేదంటే మీరు ఊహించి రాశారా? అది ఎలా ఊహించి రాస్తాను? నిజ జీవితంలో అలా మాట్లాడని అట్లా చెప్తాను. తన వే ఆఫ్ టాకింగ్ అలా ఉంటుందండి. ఆ క్యారెక్టర్ని మనం చదువుకుని సార్ ఆ స్వభావం, నేను అదే చెప్తాను కదా ముందు నుంచి కూడా, ఆ పాత్ర స్వభావం, ఆ పాత్ర మానసిక సంఘర్షణ, జరుగుతున్న సంఘటన, సార్ ఏ సంఘటన జరుగుతుంది, ఆ సంఘటనలో సమస్య ఏమిటి, ఆ మానసిక స్వభావం ఏమిటి, ఆ మానసిక స్వభావం ఆ సంఘటనలో ఆ సమస్యకి ఎలాంటి సంఘర్షణకు లోనవుతుంది, అలాంటి సంఘర్షణ ఉన్నప్పుడు ఆవిడ ఎలాంటి మాట మాట్లాడుతుంది, ఆ స్వభావాన్ని బట్టి. అందరూ ఒకే రకంగా మాట మాట్లాడరు, ఆ స్వభావాన్ని బట్టి మాట వస్తుంది. స్వభావం బట్టి ఉంటుంది, చదువును బట్టి ఉంటుంది, పెరిగిన జీవన విధానం మీద ఉంటుంది, వీటన్నిటి మీద బయటకు వచ్చే మాట ఉంటుంది. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడాల్సి వస్తే నేను ఒక రకంగా మాట్లాడతాను, మీరు ఒక రకంగా మాట్లాడతారు, తను ఒక రకంగా మాట్లాడతారు, తను ఒక రకంగా మాట్లాడతారు. ఒకటే ఇన్సిడెంట్, కానీ ఆ మాట ఏంటి? మన స్వభావాన్ని బట్టి, మన నేపథ్యాన్ని బట్టి, మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి, మనం చదివిన చదువుని బట్టి, మన సర్కిల్ని బట్టి, ఇవన్నీ కూడాను మన నోటి నుంచి వచ్చే మాట మీద ప్రభావం చూపిస్తాయి. అవన్నీ కూడా మనం స్టడీ చేయగలగాలి. కొద్ది గొప్ప దగ్గరగా వెళ్ళగలిగితే అవుట్పుట్ బాగా వస్తుంది. ఎంత దూరంగా ఉంటే ప్రజలకు కూడా అంత దూరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ సినిమాలో అన్నీ కూడా తన నిజ జీవితంలో జరిగినే చూపించారు? ఏమీ లేదండి, అంతా కూడా నిజ జీవితంలో జరిగిందే తీసుకున్నాము. తీసుకునేటువంటి ఇందాక మీకు చెప్పాను క్రియేటివ్ ఫ్రీడమ్ అని. ఆ జీవితంలో ఉండేటువంటి ఆ డ్రామాని ఎలివేట్ చేసే క్రమంలో కొంత మనం ఫ్రీడమ్ తీసుకుంటాం. కథ అయితే అది జరిగిందే, కథలో మనం క్రియేట్ చేసింది ఏది, కథలో సొంత పైత్యం ఏమీ లేదు అక్కడ. నాగశ్విని గారు యాజ్ ఇట్ ఈజ్గా సావిత్రి గారి జీవితంలో ఏవేవైతే జరిగాయో, ఏం జరిగిందో అదే తీశారు. అది ఎలివేట్ చేసే క్రమంలో కొంత మనం ప్రైవసీ తీసుకుంటాం. ప్రైవసీ తీసుకోపోతే, ఆ ఫ్రీడమ్ తీసుకోపోతే అది డాక్యుమెంట్ అవుతుంది, సినిమా అవ్వదు. డ్రామటైజేషన్ కొంచెం ఉండాలంటారు. లేదా సినిమా ఎందుకు అవుతుంది? డాక్యుమెంటరీ అవుద్ది. మీరు చూసింది సినిమా, సినిమాకి డాక్యుమెంటరీకి ఉన్న తేడా అది. మేము సినిమా తీసామని చెప్తున్నాం, డాక్యుమెంటరీ చేసామని చెప్పట్లేదు కదా. ఓకే, మీరు స్క్రిప్ట్ రాస్తే లైన్ నుంచి బౌండెడ్ స్క్రిప్ట్ వరకు మీరు రాస్తే, మీరు రాసిన విధానం చిన్న పిల్లవాడి చేతిలో పెట్టినా కానీ సినిమా తీయగలిగే అంత బాగుంటుందంట. సో దానికి మీరు ఎలా ఎక్సర్సైజ్ ఎలా చేస్తారు? ప్రాసెస్ సార్, లైన్ దగ్గర నుంచి బౌండెడ్ స్క్రిప్ట్ వరకు ఎలా ఉంటుంది మీ స్టైల్ ప్రాసెస్? అంటే చిన్నపిల్లాడు కూడా తీసేలాగా రాస్తాను అనేది అది ఎగ్జాగరేట్ చేసి చెప్పడం అండి. అదేంటంటే సాయిమాధవ్ బాగా రాస్తాడు అని చెప్పడం కోసం ఎగ్జాగరేట్ చెప్పడమే తప్ప, మనం ఎంత బాగా రాసినా అవతల మనం రాసిన దాన్ని తీసుకోగలగాలి దర్శకుడు. మనం రాసిన దాన్ని ఇంకా అద్భుతంగా ఎలివేట్ చేసి దాన్ని ఇంకా అద్భుతంగా నేను కూడా ఆశ్చర్యపోయేలాగా తెర మీదకి ఎక్కించే డైరెక్టర్స్ ఉంటారు. అరే నేను రాసినంత రాలేదే అని నేను ఫీల్ అయ్యేలాగా తీసిన వాళ్ళు ఉన్నారు. నేను రాసింది నేను అనుకున్నట్టు చేసిన వాళ్ళు ఉన్నారు. అదంతా ఏదైతే ఉందో స్క్రీన్ మీద మనం చూస్తున్నప్పుడు ఆ గొప్పతనం అంతా కూడా డైరెక్టర్దే. అంతే. అంటే ఇప్పుడంటే అప్కమింగ్ రైటర్స్ పనికొస్తుందని అడుగుతున్నాను క్వశ్చన్. అలా ఎలా ఉంటుంది సార్ మీరు సిస్టమ్ ఎలా ఉంటుంది, రైటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే సీనిక్ ఆర్డర్ అని ఉంటుంది మనకి,
ఇలా ఒక సీని కాటు డైలాగ్ వర్షను ఎలా మీరు ఎలా చేస్తారు? డైరెక్టర్ని బట్టండి. అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్కూల్ ఉంటుంది. కొంతమంది జస్ట్ సింగిల్ లైన్ ఆర్డర్ ఇచ్చేసి ట్రీట్మెంట్ ఇవ్వరు. కొంతమంది సింగిల్ లైన్ ఆర్డర్ ఇచ్చి ట్రీట్మెంట్ కూడా నాకు వదిలేస్తారు. సో ఆ సీన్ ట్రీట్మెంటు డైలాగు మొత్తం నేను ట్రీట్మెంట్ నేనే రాసుకొని నేనే డైలాగ్ రాసుకోవటం. అది వినిపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు మొత్తం విన్న తర్వాత మళ్ళీ వాళ్ళు సార్ ఈ సీన్ బాగుంది, ఈ సీన్ బాగుంది, ఇది ఇట్లా కాదు ఇట్లా అయితే బాగుంటుంది, ఇట్లా అయితే బాగుంటుంది అని చెప్పి అప్పుడు మళ్ళీ ఫైనల్ దాంట్లో మళ్ళీ చేంజెస్ చేస్తారు. మళ్ళీ ఫైనల్గా డైరెక్టర్ ఓకే చేసిన స్క్రిప్టే మనం ఇస్తాం. కొంతమంది విత్ ట్రీట్మెంట్ ఇస్తారు. విత్ ట్రీట్మెంట్ ఆ సీన్ ఎట్లా టేక్ ఆఫ్ అవుతుంది, ఎక్కడెక్కడ వాడు వచ్చాడు, కూర్చొని మాట్లాడా, నిలబడి మాట్లాడా, అట్లా నడుస్తూ మాట్లాడా, కళ్ళలోకి చూస్తూ మాట్లాడా, ఆ ట్రీట్మెంట్లోనే ఇక్కడ ఈ డైరెక్టరు ఈ డైలాగ్ దగ్గర క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాడు, ఈ డైలాగ్ దగ్గర ఓకే రైట్ ఇది ఏరియల్ షాట్ వేద్దాం అనుకుంటున్నాడు, అక్కడ ఇది ఏరియల్ షాట్లో ఉంటుందని చెప్పి రాయకపోవచ్చు, కానీ మనకి ఆ ట్రీట్మెంట్లోనే అర్థమైపోతుంది. అంత క్లియర్గా ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ట్రీట్మెంట్ ఇచ్చి జస్ట్ దానికి డైలాగ్ రాసి ఉండు గురుగారు అనేవాళ్ళు ఉన్నారు. జస్ట్ దీనికి డైలాగ్ రాసి ఉండు సార్ అని. అలా కొంతమంది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్క్రిప్ట్. కొంతమంది స్క్రిప్ట్ డిస్కషన్ దగ్గర నుంచి నన్ను కూర్చోబెడతారు. సార్ స్క్రిప్ట్ డిస్కషన్ నుంచి మీరు ఉండాలి అని చెప్పి ముందు నుంచి డైలాగ్ రైటర్ని కూడా ట్రావెల్ చేయించే డైరెక్టర్స్ ఉన్నారు. సో అలా ఒక్కొక్కళ్ళది ఎవరి స్కూల్ బట్టి దాన్ని బట్టి రాయటమే. మీరంటే కథ రాయడం కూడా మొత్తం బోనెట్ స్క్రిప్టెడ్ కూడా మీరు వేగవంతంగా రాస్తారంట. సో వేగవంతంగా రాస్తే క్వాలిటీ ఉంటుందా? అంటే మీ క్వాలిటీ లేకపోతే వాళ్ళు తీసుకోరు కదండి సార్. అంటే జనరల్గా ఇప్పుడు నాకు 5 రోజులు నేను షూట్ స్పాట్కి వెళ్ళిపోవాలి, సెట్ పైకి వెళ్ళిపోవాలి అన్నప్పుడు మీరు ఒక 5 డేస్లో కథ సిద్ధం చేసి ఇవ్వాలంటే అంతే క్వాలిటీ ఉంటుందా? అసలు క్వాలిటీ లేకుండా నేను ఇవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాసింది అంటే మీరు నేను విన్నది అంటే నాకున్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. అది ఇప్పుడు నేనున్న బిజీని బట్టి ఉంటుందండి. ఓకే రైట్ మీకు 10 రోజుల్లో 10 రోజుల్లో స్క్రిప్ట్ కావాలన్నారు, ఇవ్వగలిగే పరిస్థితి నాకుంటే ఇస్తానని చెప్తాను. ఇవ్వగలిగే పరిస్థితి నాకు లేదనుకోండి, అయ్యో లేదండి కొంచెం బాగా బిజీగా ఉంది 10 days అంటే నేను ఇవ్వలేదని చెప్తాను. లేదు కాదు ఎవడైనా అదే చెప్తాడు. అంటే మళ్ళీ RRR విషయానికి వస్తే విజయేంద్ర ప్రసాద్ గారి లాంటి గొప్ప రైటర్ని ఇంట్లో పెట్టుకొని రాజమౌళి గారు మిమ్మల్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్? అది విజయేంద్ర ప్రసాద్ గారు నా గురు సమానుడు. ఆయన గురుతుల్యుడు. నాకే కాదు ఇండస్ట్రీలో ఎంతోమంది రైటర్స్కి ఆయన గురుతుల్యుడు. ఆయన ముందు నుంచి కూడా రాజమౌళి గారి సినిమాలకి విజయేంద్ర ప్రసాద్ గారు కథ మాత్రమే ఇచ్చారు, డైలాగ్స్ రాయలే. వేరే డైలాగ్ రైటర్ కూడా ఉన్నారు ప్రతి సినిమాకి. ఫ్రమ్ ది బిగినింగ్ స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి ఇప్పటిదాకా రాజమౌళి గారి సినిమాలకి రాస్తారు, రాయగలరు, రాస్తారు. కానీ కంపల్సరీగా డైలాగ్ రైటర్ కూడా కంపల్సరీగా ఉండేవారు. అలాగే RRR కూడా డైలాగ్ రైటర్గా నేను ఉన్నాను. అంటే ఎలా అనిపించింది సార్? అంటే ఇందాక మీరు అన్నారు అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క విధంగా రాయించుకుంటారన్న. రాజమౌళి గారు 100% ఆయనకున్న క్లారిటీ నా తెలిసినంత వరకు నేను ఏ డైరెక్టర్ దగ్గర చూడలే. నేను చెప్పాను కదా క్లియర్ కట్గా విత్ ట్రీట్మెంట్ అని. విత్ ట్రీట్మెంట్ మనం ఏంటి డైలాగ్ ఒకటి రాస్తే చాలు ఆయన స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత. ఆ డైలాగ్ కూడా ఎంత డైలాగ్ ఉండాలో కూడా చాలా క్లియర్గా చెప్తాడు ఆయన. ఎంత లెంత్ ఉండాలో కూడా ఆయన. ఇక్కడ చిన్న డైలాగ్ అంటే 2 లైన్లు చాలు, ఇక్కడ ఈ మ్యాటర్ పాస్ అయితే చాలు, ఇక్కడ మంచి డైలాగ్ పడాలండి, ఈ డైలాగే హైలైట్ అవ్వాలి సీన్కి. ఇంత క్లియర్గా ఉంటుంది ఆయన విషయంలో. అందుకే ఆయన అంత గొప్ప దర్శకుడై తెలుగు సినిమాని ఈ రోజున ప్రపంచ యవనిక తెలుగు సినిమా కోసం ఎదురు చూసే స్థాయికి తీసుకొచ్చాడు ఆయన. అంటే యవనిక లాంటి బరువైన పదాలు వాడారు కాబట్టి చెప్తున్నాను. అంటే జనరల్గా మీరు రాస్తున్న డైలాగ్లో అంటే ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయిపోయింది, తెలుగు గురించి కూడా మాట్లాడదాము. అటువంటి పదాలు రాస్తే ఇవి ఎక్కువేమో అని మీరు మీ కళాన్ని మార్చుకున్నారు. ఆయన అసలు ఈ సినిమాలో చూసారు అట్లా రాయటం. అంటే నేను ఇప్పుడు మీరు సరిహద్దులు, ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి గౌతమిపుత్ర శాతకర్ణికి రాయాలి. శాతకర్ణి క్యారెక్టర్ అది. ఇప్పుడు శాతకర్ణి మనం మాట్లాడుకునే భాష మాట్లాడు కదా, ఏం మధ్య బాగున్నావు అని అండ కదా, ఆ క్యారెక్టర్ బట్టి డైలాగులు ఉంటాయి. అంటే ఇప్పుడు తెలుగు భాష దినోత్సవం అప్పుడు మీరు అంత ఎమోషనల్గా అయ్యారా దానిపైన? ఏంటి సార్ అంత ఎమోషనల్ కావడానికి కారణం ఏంటి? తెలుగు భాష చర్చ ఎమోషన్ ఏముందండి, తెలుగు భాష మరి అంతే కోపం వస్తుంది. భాష మీద అభిమానం ఉన్నప్పుడు కోపం రాకుండా ఎందుకుంటుంది? అంటే గతంలో వేటూరు గారు కూడా అంటే తెలుగు భాష పట్ల చాలా ఏమంటారు తన పురస్కారాన్ని తను తిరస్కరించారు. సో మీరు తెలుగు భాషపై ఏం చేయాలనుకున్నారు ఫ్యూచర్లో? తెలుగు భాష నేనేం చేయగలనండి? సార్
ఇదిగో అలా మాట్లాడే అవకాశం వస్తే మాట్లాడగలను తప్ప సార్ నేను చేయగలిగింది ఏముంది ఇందులో. నేను చేయగలిగింది ఏమన్నా ఉంటే చేస్తాను. సో త్రివిక్రమ్ గారు డైలాగ్స్కి స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. సో త్రివిక్రమ్ గారి ఏమన్నా పడిందా మీ పైన, ఆ డైలాగుల ప్రభావం ఏమైనా పడిందా? నాకు అందరి ప్రభావం నా మీద ఉంటుందండి. సార్. త్రివిక్రమ్ గారి ప్రభావం మాత్రమే కాదు, సార్. నాకంటే ముందున్న రైటర్స్ అందరూ నాలో ఉంటారు. నా తర్వాత వచ్చే రైటర్స్లో నేను కూడా ఉంటే నేను సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతాను. ఇప్పుడు కృష్ణ వందే జగద్గురు డైలాగ్ ఉంది కదా సార్, అది అంతగా రావడానికి కారణం ఏమంటారు? అంటే వర్షన్స్ రాయడమే అంటారు, అంటే రాస్తుంటే క్వాలిటీ ఆఫ్ థాట్ పెరుగుతుంది అని నేను విన్నాను సార్. అంటే అలా ఏమైనా వచ్చి ఉంటుందంటారా? వర్షన్స్ రాసుకుంటూ ఉంటే అలా రాసుకుంటూ పోతూ ఉంటే క్వాలిటీ పెరగటం ఒకటి ఉంటుంది, ఉన్నది పోయేది కూడా ఉంటుంది, అంటే జడ్జిమెంట్ పోయేది కూడా ఉంటుంది. అంటే గాడి తప్పుతుంది ఒక సమయానికి పోయేసరికి. అని ఒక టైంలో మన జడ్జిమెంట్ మనకే లూజ్ అయిపోతుంది. ఏంట్రా బాబు, అది కరెక్టా, ఇది కరెక్ట్ అది కరెక్ట్ అనేది మనమే చెప్పలేని పరిస్థితి కూడా ఉంటుంది. రెండూ ఉంటాయి, అటు బాగుండేది ఉంటుంది, ఇటు ఈ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇది కాకుండా మనకి ప్లస్ అయ్యేలాగా మనం చేసుకోగలగాలి. జడ్జిమెంట్ పోకుండా ఎప్పుడు మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. ఇకపోతే కృష్ణవందే జగద్గురులో ఆ డైలాగ్ అంత బాగా రావడానికి కారణం ఆ సీనే. ఆ సీన్ డిమాండ్ చేసింది. అక్కడ ఏంటంటే ఒక డైలాగ్తో హీరో మారాలి. హీరో మారడానికి అక్కడ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏం లేదు. ఆ అమ్మాయి చెప్పే డైలాగు హీరో జీవితాన్ని మార్చాలి. సో ఆ స్థాయి డైలాగ్ కూడా కావాలి. నేను రాస్తున్నాను నేను రాసిన డైలాగ్ నాకు నచ్చితేనే యాక్చువల్గా నేను డైరెక్టర్ గారు చెప్తాను. నాకు నచ్చకుండా నేను ఎప్పుడు తీసుకెళ్ళను. ఓకే నచ్చింది, తీసుకెళ్తాను, ఇట్లా కాదు, ఇంకా ఏదో కావాలి, ఇంకా నువ్వు బాగా రాయగలవు, ఇంకా ఆలోచించు, ఏం పర్వాలేదు, నువ్వేమీ దిగులు చెందాల్సిన అవసరం లేదు, ఈ తర్వాత తీసుకుందాం అని చెప్పేసి ఆయన దానికోసం పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు ఆ సీన్ని. అప్పుడు మీరు అన్నట్టు రైటర్స్ బ్లాక్ అలాంటిదేం లేదు నాకు. నేను రాస్తూనే ఉన్నా. ఇప్పుడు ఆ సీన్ పోస్ట్ పోన్ చేశారు అంతేగాని షూటింగ్లో మానేయలేదు కదా, ఇంకో సీన్లు పెట్టుకుంటారు కదా, ఆ సీన్ రాయాలిగా. ఆ రైటర్ బ్లాక్ లాంటిది ఏదైనా ఉంటే ఈ సీన్లు రాయలేను కదా. అసలు మీకు ఎప్పుడు రైటర్స్ బ్లాక్ అనేది రాలేదు. ఇది అంటుంటారు, దాని గురించి నాకు ఇంతకు తెలియదు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను సార్ ఈ క్వశ్చన్. మీరు జనరల్గా ఒకేసారి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తుంటారు. మైండ్ని ఈ స్క్రిప్ట్ నుంచి ఆ స్క్రిప్ట్కి ఎలా డ్రైవర్ట్ చేయగలుగుతారు? దీనికి ఏమైనా మధ్యలో మీరు కాలక్షేపం కోసం ఏదైనా మీ యొక్క వ్యాపకాన్ని దానికోసం ప్రయత్నం ఏం చేయనండి. సార్ దానికోసం చేసే ప్రయత్నం ఒకటి ఉంటుందని కూడా నాకు తెలియదు వాస్తవంగా. ఇప్పుడు ఈ సీన్ రాస్తున్నాను, ఈ సీన్లో ఉంటాను, ఇంకో సీన్ రాయాల్సి వచ్చింది, ఈ సీన్ రాసేసాను, ఇది పక్కన పెట్టేశాను, ఇంకో సీన్ తీసుకుంటాను, ఆ సీన్లోకి వెళ్ళిపోతాను. దానికి ప్రయత్నం ఏముంటుంది? అంటే సార్ అది కన్ఫ్యూజన్తో కూడుకుంది కదా సార్. ఇప్పుడు ఒక సినిమాలో 70 సీన్లు, దాంట్లో కొన్ని ఒక 100, 70, 60, 70 క్యారెక్టర్లు ఉంటాయి. అవన్నీ మీరు అందులోకి వెళ్ళి పరకాయ ప్రవేశం చేసి రాయాల్సి ఉంటుంది. సో దీని ప్రభావం దీనిపైన పడుతుంది. ఒక ప్రాజెక్ట్ పైన ఉండే ఒక క్యారెక్టర్ ప్రభావం, ఇంపాక్ట్ దీనిపైన పడితే నేను సక్సెస్ కాను సార్. పడను. అలా పడకుండా ఉండడానికి ఏ ప్రయత్నాలు ఉండవు. టాబ్లెట్ వేసుకుంటే తగ్గుద్దని ఏం లేదు, దానికి ప్రయత్నాలే ఉంటాయి. అంతే అంటారా? అంతే, ఏముంటుంది ప్రయత్నం. ఆ పదం ఎందుకు వస్తుంది సార్? రైటర్స్ బ్లాక్ అనే పదము రాదు కదా సార్. అట్లా ఏమో అంటే అది ఉందేమో నాకు అనుభవానికి రాలేదు. అది లేదని నేను చెప్పట్లేదు, అది ఉందేమో నాకు తెలియదు. పెద్ద వాళ్ళు ఆ మాట అన్నప్పుడు అది లేదని ఎట్లా చెప్తాను? అంత తెలివి తక్కువని కాదు, అంత అహంకారం కూడా నాకు లేదు. అది ఉండే ఉంటుంది, ఇంకా నాకు అనుభవానికి రాలేదు. రేపు వస్తేమో తెలియదు. నాకు అనుభవానికి రాలేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేను. అంటే ఇప్పుడు కామెడీ రాసే రైటర్ ఏదైనా రాయగలరు అని అంటారు బయట. సో అది మీరు నమ్ముతారా? నమ్ముతాను. ఎందుకు సార్ అలా? కామెడీ రాయడం అనేది చాలా కష్టం. అంటే కామెడీ రాయటం అనేది కాదన్న, అక్కడ కామెడీ మెప్పించటం. సార్ రాయటమే ఉంది, రాస్తానని అందరూ అనుకుంటారు. బట్ అది ఎదుటి వాళ్ళని మెప్పించగలిగితే అది సక్సెస్ అయినట్టు, అంతే కదా. కామెడీ రైటర్కి ముఖ్యంగా టైమింగ్ చిన్న తేడా వచ్చినా కూడా కామెడీ అనేది దెబ్బేస్తుంది. అది ఆర్టిస్ట్కి ఆ టైమింగ్ ఉండాలి అంటే, ఆ డైలాగ్లో ఆ టైమింగ్ ఉండాలి అంటే ముందు రచయితకి టైమింగ్ ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక సీరియస్ సీన్ అనుకోండి, ఆ డైలాగ్లో చిన్న టైమింగ్ మిస్ అయినా ప్రాబ్లం ఉంటుంది, కానీ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ప్రాబ్లం ఉంటుంది, టైమింగ్ మిస్ అయితే ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం లేదని నేను అన్నాను. కాకపోతే మరి కేవలం దీనివల్లనే చెడిపోయేదే ఉండదు. కానీ కామెడీ రాసేటప్పుడు కనుక ఆ టైమింగ్ చెడిపోతే మొత్తం చెడిపోద్ది. సో టైమింగ్ మీద అంత కమాండింగు, అంత పట్టు ఉన్నవాళ్ళు మాత్రమే